మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు లభించడంతో తెలుగు సినిమా ప్రేక్షకులు ఆనందంలో మురిసిపోతున్నారు. అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎంతో మంది దేశంలో ఉన్న చాలా మంది ప్రముఖులు వీటికి సంబంధించి ప్రత్యేకమైన శుభాకాంక్షలు సైతం అందిస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఆల్రెడీ పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డుని సొంతం చేసుకున్నారు. సో చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఇలా అవార్డు రావడంతో పలువురు ప్రముఖులు విషస్ని అందిస్తుండగా మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రిగా ఇప్పుడున్నటువంటి మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా విషస్ని అందించారు. సో తెలంగాణకి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల ఇటీవల కాంగ్రెస్లో చేరి ఏపీసీసీ అధ్యక్షురాలుగా మారిన నేపథ్యంలో షర్మిల గారు మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు అంటూ హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్తున్నారు. దశ దిశను మార్చి తెలుగు సినిమా రంగాన్ని ఓ హై రేంజ్కి తీసుకెళ్లి సో నిజంగా సినిమా హీరో అంటే రియల్ లైఫ్లో కూడా హీరోలా ఉండాలని అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి చిరంజీవి గారు. శ్రీ చిరంజీవి గారు ఈ రోజు సాధించిన ఈ విజయం ఆయన ఫ్యాన్స్దే కాదు ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. సినిమాల్లో సక్సెస్ సాధించి నంబర్ 1గా ఉండడమే కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఎంతో మందిని సేవారంగం వైపు మలచి ఫ్యాన్స్ని మరి ముఖ్యంగా తన చుట్టూ ఉండే వాళ్ళకి సాయం చేయాలనేటువంటి గుణాన్ని అందించిన ఒక గొప్పవేత్త. ఆయన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలు కూడా ఎంతో గుర్తించదగినవి అంటూ సో ఎంతో చక్కగా మెగాస్టార్ చిరంజీవి గారిని పొగడ్తలతో మెచ్చుకుంటూ ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు రావడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు ప్రత్యేకించి శుభాకాంక్షలు అందించారు.